దానికి చట్టం ఏమంటుందంటే ఏదైనా ఈ ఒప్పంద వ్యవసాయంలో గనక వివాదం వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే అంశాన్ని ముందు కాంట్రాక్ట్లోనే రాసుకోవాలి. మధ్యవర్తుల ద్వారా వివాద పరిష్కారం చేసుకుంటాము అనే నిబంధన కాంట్రాక్ట్లో ఉండాలి. ఆ మధ్యవర్తులు ఎవరు ఉండాలి, ఎవరు నియమిస్తారు, ఈ వివరాలన్నీ కూడా కాంట్రాక్ట్లో రాసుకోవాలి. ఒకవేళ వివాదం ఏర్పడితే ఒప్పందంలో ఏదైతే మధ్యవర్తుల గురించి రాసుకున్నారో ఆ మధ్యవర్తుల ద్వారా వివాద పరిష్కారానికి ప్రయత్నం జరగాలి. ఒకవేళ అలా మధ్యవర్తుల ద్వారా చేసిన ప్రయత్నం కన్సీలియేషన్ అంటాం, ఆ కన్సీలియేషన్ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయితే అప్పుడు ఆర్డీఓ దగ్గర కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఒప్పందంలో ఈ క్లాజే పెట్టుకోకపోతే పరిస్థితి ఏంటంటే, క్లాజే కనుక లేకపోతే అప్పుడు కూడా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి. ఆర్డీఓ ముందు కన్సీలియేటర్ని నియమించి మధ్యవర్తుల ద్వారా వివాద పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. మొత్తంగా పార్టీస్ అంటే రైతు కంపెనీ తమంతట తాముగా మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేసుకోవడం ప్రయత్నం కానీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినా సరే ఆర్డీఓ కూడా ముందుగా మధ్యవర్తుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నం జరగాలి. ఇది ఒక 30 రోజుల సమయం ఇస్తారు. కన్సీలియేషన్ అపాయింట్ అయ్యి 30 రోజుల్లోగా గనక మధ్యవర్తుల ద్వారా పరిష్కారం జరగకపోతే ఆర్డీఓనే ఈ చట్టం కింద అథారిటీగా ఆర్డీఓ ఒక తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. అలా ఆర్డీఓ తీర్పు వెలువరించడానికి కూడా 30 రోజుల గడువే ఉంటుంది. 30 రోజుల్లోగా ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ తీర్పు వెలువరించాలి. ఆ తీర్పులో ఎవరికి ఎంత కట్టాలి, ఎవరు డిఫాల్ట్ ఉంది పూర్తి వివరాలతోటి తీర్పు ఇచ్చే అధికారం ఉంది. ఈ తీర్పులో రైతుకు రావాల్సి ఉంటే రైతుకు ఇప్పించేటట్టుగా ఉత్తర్వులు, కంపెనీకి ఏమైనా వెళ్ళేది ఉంటే కంపెనీ వైపున ఎంత చెల్లించాలనేది ఉత్తర్వులు ఇవ్వచ్చు. దీంతో పాటుగా పెనాల్టీ విధించే అధికారం కూడా ఆర్డీఓకు ఉంటుంది. ఒకవేళ ఉల్లంఘన జరిగితే డబ్బుల్ని తిరిగి రాబట్టడంతో పాటుగా పెనాల్టీ విధించవచ్చు. ఒకవేళ కంపెనీ లేదా కాంట్రాక్ట్ కుదుర్చుకున్న సంస్థనో వ్యక్తినో గనక కాంట్రాక్ట్ ఉల్లంఘన చేస్తే, ఈ చట్ట ఉల్లంఘన చేస్తే గనక 1.5% వరకు పెనాల్టీ విధించే అధికారం ఆర్డీఓకు ఉంటుంది. అంటే ఒక ₹1,00,000 చెల్లించాల్సిన చోట ఆ ₹1,00,000 తిరిగి రైతుకి ఇప్పిస్తూనే ఆ ₹1,00,000 మీద 1.5 రెట్లు పెనాల్టీ కూడా విధించి రైతుకి ఇప్పించే అధికారం ఆర్డీఓకు ఉంటుంది. ఒకవేళ రైతు వైపు నుంచే గనక ఉల్లంఘన జరిగితే రైతు ఎంత చెల్లించాలో అంతవే చెల్లించేటట్టుగానే ఉండాలి తప్ప అదనంగా పెనాల్టీ వేయడానికి వీలు లేదు. ఇక మూడోది, ఈ అగ్రిమెంటే గనక చట్టాన్ని ఉల్లంఘించి ఉన్నా లేదా రైతు తన చేతిలో లేని కారణాల వల్ల, తన కంట్రోల్లో లేని అంశాల వల్ల గనక పంట పండించలేకపోతే ఎలాంటి పెనాల్టీ విధించొద్దు. పురుగులు పట్టిపోయింది, పంట పాడైంది, వరదలు వచ్చాయి, లేకపోతే మరొక నేచురల్ కెలామిటీ ద్వారా అనుకున్నంత పంట రాకపోయినా దానివల్ల కాంట్రాక్ట్ ఉల్లంఘన జరిగితే అలాంటి సందర్భంలో పెనాల్టీ వేయడానికి వీల్లేదు. ఇది ఆర్డీఓ తీర్పు చెప్తాడు.